ఇది ఒక 2 ఎకరాలలో జరుగుతున్న అరటి. దీంట్లో 5 రకాలు వెరైటీస్ ఉన్నాయి. ఈ 5 కూడా దేశవాళీయే. ఒకటి బొంత అరటి అంటే కోల అరటి అంటారు. అలాగే అమృతబాణి, కర్పూర, చక్కెరకేళి, కేరళ అరటి. ఈ 5 రకాలు వేసాము. ఇది గత సంవత్సరం 2017 ఆగస్టులో నాటినవి ఇవి. ఇది మొదటి క్రాప్ వస్తుంది. ఇది మీరు చూసారుగా నీరు ఎంతో ఉంది. వర్షాధారంతోనే చేస్తున్నాము. అంటే ఒక ప్రయోగాత్మకంగా సైజు క్యారెక్టరు అనేది మేము దృష్టి పెట్టలేదు. ఎంత నాణ్యం వస్తే అంత నాణ్యత అని చూసి నీరు అనేది వర్షం నీళ్ళ మీద చేస్తున్నాము. దీనికి నీరు ఈ సీజన్లో నీరు ఎంతవరకు ఇవ్వలేదు. ఘనజీవామృతం, జీవామృతం చేసాము. ఇంకా ఎలాంటి జీవామృతం స్ప్రే కానీ పుల్ల మజ్జిగ కానీ దీనికి ఈ సంవత్సరం ఇంకా చేయలేదు. గత సంవత్సరం పుల్ల మజ్జిగ చేసాము, ఇంతవరకు ఇంకేమీ చేయలేదు. దీంట్లో అంతర పంటల కింద మిర్చి పెట్టాము. గత సంవత్సరం ఉల్లిపాయ పెట్టాము. అలాగే ఇప్పుడు బెండ, మిర్చి దీంట్లో అంతర పంటల కింద వేసాం. కొన్ని ఆకుకూరలు కూడా దీంట్లో అంతర పంట కింద వేయడం జరిగింది. అంతర పంటలు కూడా అరటిలో వేసుకోవచ్చు. అంటే మనం దిగుబడి విషయంలో ఆశించకుండా సేంద్రీయ కర్బనం పెంచడానికి ఆలోచన చేయాలి. ఈ క్రమంలో మొక్క నాటినప్పుడే మేము ఏదైతే దీనికి సంబంధించిన దుంపలు నాటామో అప్పుడే కూడా మేము ఉల్లి వేయటం జరిగింది దీంట్లో. అలాగే మధ్యలో మొక్కకి మధ్యలో బెండ పెడతాం జరిగింది. ఈ బెండ 6 నుంచి 7 అడుగుల హైట్ పెరుగుద్ది. ఇప్పుడు పంట స్టార్ట్ అయ్యింది. అలాగే ఆకుకూరలు వేసాం. ఈ నీడ అనేది ఏ పంటకైనా ఉపయోగపడుతుంది. ఈ కొద్దిపాటి నీడ పంటకి నష్టం ఏం చేయదు. డాన్సింగ్ షేడ్ అంటారు, తోటకి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా ఈ సగం నీడ సగం ఎండ ఉన్న దాంట్లో కూడా మనం ఖచ్చితంగా ఆకుకూరలకి సరిపోద్ది ఆ సూర్యరశ్మి. ఈ విధంగా కూడా మనం అంతర పంటలు అనేది ఖచ్చితంగా దీంట్లో వేసుకోవచ్చు.